నా కలల కథనం. అందరికీ నమస్కారం. నేను మీ లావణ్యంలోని కథానిక కవితను. ఈరోజు మనం వినబోయే కథ ప్రేమదరహాసం పార్ట్ 32. షాన్ తులసిపై కోపాన్ని చూపిస్తూ ఆమె ఇచ్చిన కాఫీ వద్దు అనడంతో ఆమె కాఫీ కప్పు పక్కన పెట్టేసి సోఫాలో కూర్చున్న షాన్ వల్ల తులసి కూర్చోవడంతో అతను ఆమెను కసిరిస్తూ, ఏయ్, ఏంటి నువ్వు చిన్న పిల్లవనుకుంటున్నావా, లేవ్వు అని అతను అనడంతో ఆమె అతని కళ్ళలోకే చూస్తూ మెడ చుట్టూ చేతులు వేసి అతని 2 బుగ్గలపై ముద్దు పెట్టేసింది. ఏంటి, తులసికి ఏమైంది? ఎప్పుడైనా నేను దగ్గరగా వెళ్తేనే ముడుచుకుపోయేది, అలాంటిది ఈరోజు కొత్తగా ప్రవర్తిస్తుంది అని అతను మనసులోనే అనుకుంటూ, ఏయ్, ఏం చేస్తున్నావు, అసలు నువ్వేనా అంటూ అతను ఆమెకు అడ్డు చెప్పబోతూ ఉండగా తులసి ఆమె వేలుతో అతని పెదాలను మూసేస్తూ, ఏంటి బావా నువ్వు, ఈ గడ్డమేంటి నాకు గుచ్చుకుంటుంది, నేను కాబట్టి సర్దుకుపోతున్నాను, కానీ రేపు మనకు పిల్లలు పుట్టాక వాళ్ళు గుచ్చుకుంటుంది అని గోల చేస్తారేమో అని తులసి ముద్దు ముద్దుగా అంటూ ఉంటే అతను ఆమెనే చూస్తూ ఉండిపోయాడు. బావా, ఎందుకని నా మీద కోపంగా ఉన్నావు? నేనంటే నీకు ఇష్టం లేదా అని తులసి అతన్ని కవ్విస్తూనే ఆమె పెదాలతో అతని పెదాలను ముడివేసింది. తులసి అలా ముద్దు పెట్టేస్తుంది అని అస్సలు ఊహించని షాన్ ఆశ్చర్యపోయి అతను కూడా ఆమె నడుము చుట్టూ చేతులు వేసి ముద్దులోని తీవ్రతను పెంచాడు. ఇద్దరు ఒకరి ప్రేమలో ఒకరి మునిగిపోయి ఉండడంతో తులసికి కాస్త భారంగా అనిపించి అతని నుండి విడిపడింది. షాన్ ఆమెను ఓరగా చూస్తూ మనసులో ఉన్న భారాన్ని ఆ ముద్దుతోనే దించేసుకున్నాడు అన్నట్టుగా ఉంది అతనికి. అతను చూసే చూపులకు తులసి తట్టుకోలేక సిగ్గుపడుతూ చేతులతో ముఖాన్ని దాచుకుంది. కళ్ళ ముందు ఉన్న తులసిని తప్ప అతనికి ఇంకేమీ గుర్తుకు రాకపోవడంతో షాన్ ఆమెను దగ్గరికి తీసుకుంటూ ఆమె చేతులను తీసేస్తూ, నేనంటే ఇష్టం లేదా అని అడిగావు, మరి జవాబు చెప్పనా అంటూ పైకి లేచి ఆమెను చేతులతో ఎత్తుకోబోతూ ఉండగానే అతని ఫోన్ మోగడంతో వినిపించుకోకుండా తులసినే చూస్తూ ఉన్నాడు. బావా, నీకు ఫోన్ వస్తుంది, అర్జెంట్ పని ఉంటేనే కదా చేస్తారు, ముందు ఫోన్ మాట్లాడండి అని అతనికి చెప్పేసి తులసి వంటగదిలోకి పరుగు తీసింది. కవ్విస్తావు, నా మనసును కదిలిస్తావు, అంతలోనే నా చేతికి చిక్కకుండా పారిపోతావు, నువ్వు నాకు అస్సలు అర్థం కావు అని షాన్ మనసులోనే అనుకుంటూ ఫోన్ తీసి మాట్లాడాడు. అతను ఫోన్లో గట్టిగా మాట్లాడుతూ, మీరు అంతమంది ఉండి అక్కడ ఏం చేస్తున్నాడు, వాడు ఎవడో, వాడికి ఎంత ధైర్యం నా ల్యాండ్ కబ్జా చేస్తాడా, నేను ఇప్పుడే వస్తాను అంటూ షాన్ ఫోన్లో తిడుతూనే తులసికి చెప్పకుండానే బయటికి వెళ్ళిపోయాడు. అతని కార్ సౌండ్ రావడంతో తులసి పరుగున బయటికి వెళ్ళి చూసింది. అతను ఆవేశంగా వెళ్ళడంతో తులసి భయపడిపోతూ, ఏం జరిగి ఉంటుంది, ఆఫీస్లో ఏదైనా గొడవ, లేక ఆ జుబేదా ఆమె కొడుకుతో ఏదైనా చేయించిందా అని తులసి అనుకుంటూనే వరుణ్కి ఫోన్ చేసి షాన్ బయటికి వెళ్ళిన విషయం చెప్పింది. రాత్రి కావడంతో షాన్ ఇంకా ఇంటికి రాలేదు అని తులసి కంగారు పడిపోతూ ఉంది. అతనికి ఎన్నిసార్లు ఫోన్ చేసినా స్విచ్ ఆఫ్ రావడంతో
ఆమె మనసులో ఇంకా భయం ఎక్కువైపోయింది. ఆమె వెంటనే వాళ్ళ అన్నయ్యకు ఫోన్ చేసి, "అన్నయ్య, బావ గురించి ఏమైనా తెలిసిందా? ఎక్కడున్నాడు?" అని తులసి ఏడుస్తూ అడగడంతో అతనికి ఏం చెప్పాలో అర్థం కాక మౌనంగా ఉండిపోయాడు. "ఏంటి అన్నయ్య, ఏం మాట్లాడవో? ఆఫీస్కి వెళ్ళి చూసావా?" అని తులసి మళ్ళీ అడగడంతో, "హా, చూశాను. కానీ అతను అక్కడ లేడు. ఇంకా కొన్ని చోట్లు వెతుకుతూనే ఉన్నాను. అతనికి ఏమీ కాదు, నువ్వు భయపడకు. షాన్ కనబడగానే నేను దగ్గరుండి ఇంటికి తీసుకొని వస్తాను" అని వరుణ్ చెప్పేసి ఫోన్ పెట్టేశాడు. తులసి ఇంట్లో ఒక్కతే ఉండడంతో షాన్ గురించి ఆలోచిస్తూ భయపడుతూ ఉంది. అప్పుడే కార్ సౌండ్ రావడంతో ఆమె బాల్కనీలో నుండి బయటికి చూసి ఊపిరి పీల్చుకుంది. వెంటనే వరుణ్కి ఫోన్ చేసి, "అన్నయ్య, అతను వచ్చేశాడు. నువ్వు ఇక వెతకడం మానేసి ఇంటికి వెళ్ళు" అని వాళ్ళ అన్నయ్యకు చెప్పి ఫోన్ పెట్టేసింది. అతను గదిలోకి రాగానే తులసి కళ్ళల్లో నీళ్ళను చూసి బాధపడుతూ ఆమెకు సారీ చెప్పాడు. "ఒక చిన్న ప్రాబ్లం వచ్చింది, అందుకే నీకు చెప్పకుండానే వెళ్ళిపోయాను" అని ఆమెకు చెప్తూ ఉంటే తులసి అతను చెప్పేది వినిపించుకోకుండా ఆమె అతనిపై అరుస్తూ, "అసలు ఫోన్ ఎందుకు స్విచ్ ఆఫ్ చేశావో? నాకు ఎంత భయమేసిందో తెలుసా? కనీసం ఒక్కసారైనా నా గురించి ఆలోచించి ఫోన్ చేయాలి అనిపించలేదా?" అని అతనితో అంటూనే తులసి ఏడుస్తూ ఉంది. అతను ఆమెను దగ్గరికి తీసుకొని ఓదారుస్తూ, "సారీ తులసి, నా వల్ల నువ్వు చాలా ఇబ్బంది పడుతున్నావు. ఇంకెప్పుడూ నీకు చెప్పకుండా ఎక్కడికి వెళ్ళను" అంటూ ఆమె కన్నీళ్లు తుడుస్తూ, "ఏమైనా తిన్నావా?" అని అడిగాడు. తులసి తల అడ్డంగా ఊపుతూ, "నాకు బాగా ఆకలిగా ఉంది" అని అనడంతో అతను ఆమెను తీసుకొని డైనింగ్ టేబుల్ వద్దకు వెళ్ళి అతనే వడ్డిస్తూ ఉన్నాడు. తులసికి బాగా ఆకలిగా ఉండడంతో గబా గబా తినేసి నీళ్లు తాగేసింది. ఆమె అలా తింటూ ఉంటే షాన్ నవ్వుకున్నాడు. ఆమెను ఎత్తుకొని వాళ్ళ గదిలోకి తీసుకొని వెళ్ళి మంచంపై పడుకోబెడుతూ, "నువ్వు పడుకో, నేను ఇక్కడే ఉంటాను. రేపు ఆఫీస్లో క్లయింట్స్తో మీటింగ్ ఉంది. ఆ డిజైన్స్ అన్నీ నేను ఒకసారి చెక్ చేయాలి" అని ఆమెకు చెప్పేసి అతను పక్కనే ఉన్న సోఫాలో కూర్చొని ల్యాప్టాప్లో వర్క్ చేసుకుంటూ ఉన్నాడు. షాన్ 3 గంటల వరకు వర్క్ చేసుకుంటూ ఉండడంతో అతనికి నిద్ర పట్టేసింది. తులసి కూడా నైట్ లేటుగా నిద్రపోవడంతో తెల్లారిపోయినా ఆమె అలాగే నిద్రపోతూ ఉండిపోయింది. ఉదయం 8 అవుతున్నా వాళ్ళిద్దరూ అలాగే పడుకొని ఉన్నారు. నూర్ బేగం, జుబేదా, నాజీమా ముగ్గురు ఊరు నుండి ఉదయాన్నే రావడంతో టైం చూసి, "ఏంటి, షాన్ అప్పుడే ఆఫీస్కి వెళ్ళిపోయాడా?" అని అనుకున్నారు. నాజీమా, "చూసావా, మీ భయ్య ఆఫీస్కి వెళ్ళిపోయినా మీ బాబీ ఇంకా పడుకొనే ఉన్నట్టుంది. ఎంతైనా మీ దాదీకి నచ్చిన మహారాణి కదా" అని జుబేదా వెటకారంగా అనడంతో, "రాగానే మొదలుపెట్టావా" అని నూర్ బేగం అనడంతో జుబేదా మూతి విరుస్తూ హాల్లో కూర్చుంది. షాన్ నిద్రలేస్తూ, "అయ్యయ్యో, టైం 8 అయిపోయింది, ఆఫీస్కి లేట్ అయిపోతుంది" అని కంగారుగా రెడీ అయ్యి తులసిని కూడా నిద్రలేపాడు. ఇద్దరూ ఫ్రెష్ అయ్యి వారి గదిలో నుండి బయటికి రాగానే నూర్ బేగం గారిని చూసి సంతోషిస్తూ,
అమ్మమ్మగారు, మీరు వచ్చేశారా అంటూ తులసి ఆమె వద్దకు పరుగు తీసింది. పక్కనే ఉన్న జుబేదా వారిద్దరినీ చూసి, అంటే షాన్ ఆఫీస్కి వెళ్ళకుండా ఎంతసేపు దీనితో కలిసి గదిలోనే ఉన్నాడా అని జుబేదా మనసులోనే అనుకుంటూ, షాన్ బేటా, నువ్వు ఇంకా ఆఫీస్కి ఎందుకు వెళ్ళలేదు అని అడిగింది. అమ్మీ, నైట్ ఇద్దరం కాస్త లేటుగా పడుకున్నాము, అందుకే త్వరగా లేవలేదు అని అతను అనగానే, అవునా, ఎందుకు లేట్ అయ్యింది అని ఆమె అడగగానే నోరు బేగం నవ్వుతూ, వాళ్ళిద్దరూ భార్యాభర్తలు, ఎందుకు లేట్ అయ్యిందో ఆ మాత్రం అర్థం చేసుకోలేవా అని ఆమె అనగానే జుబేదా షాన్ వైపు చూసింది. అతను ఫోన్ మాట్లాడుతూ వాళ్ళ దాది చెప్పింది వినకపోవడంతో ఆమె చెప్పింది నిజమే అని నమ్మేసింది. తులసి కూడా కావాలని జుబేదా వైపు చూస్తూ సిగ్గుపడడంతో ఆమెకు వాళ్ళ వద్ద ఉండాలి అనిపించలేదు. కోపంగా ఆమె గదిలోకి వెళ్ళి అటూ ఇటూ తిరుగుతూ, ఇక లాభం లేదు, వాడు పూర్తిగా దాని మాయలో పడిపోయాడు, నేను ఏం చెప్పినా ఇప్పుడు వినేలా లేడు. ఆ తులసి చాలా తెలివైంది, ఈ ఆస్తి మొత్తానికి అది మహారాణి కావడం నేను చూడలేను. ఎలాగైనా సరే నాజిమా పెళ్ళి జరిగేలోపు తులసిని షాన్ని పైకి పంపించేయాలి. వాళ్ళిద్దరు చావుకి తులసి తండ్రి కారణమని అందరినీ నమ్మించాలి అని జుబేదా అనుకొని ఆమె కొడుకుకి ఫోన్ చేసి ప్లాన్ ఏంటో చెప్పేసింది. షాన్, తులసి ఇద్దరు నాజిమా పెళ్ళి గురించి నూర్ బేగంతో మాట్లాడడంతో పెళ్ళికి ఇంకా 4 రోజులే ఉంది అని ఆమె చెప్పగానే తులసి సంతోషిస్తూ కాలేజ్కి లీవ్ పెట్టేసింది. దాది, ఈరోజు నాకు ఇంపార్టెంట్ మీటింగ్ ఉంది, ఈ మీటింగ్ అయిపోయాక నేను కూడా ఇంట్లోనే ఉండి పెళ్లి పనులు చూసుకుంటాను అని వాళ్లకు చెప్పేసి షాన్ ఆఫీస్కి బయలుదేరి